ప్రోటోకాల్లో తేడాలు వచ్చినా పార్టీలో ప్రాధాన్యం తగ్గినా ఏమాత్రం సహించరు. ప్రోటోకాల్ విషయంలో తేడా వస్తే తగ్గేదేలే అంటారు. కడపలో రాజకీయాలు చేయాలంటే దూకుడుగానే ఉండాలా? ఎమ్మెల్యే గౌరవం విషయంలో అధికారులు పదే పదే ఎందుకు తప్పులు చేస్తున్నారు? కడప రెడ్డమ్మ తీరుతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా? వైసీపీ గేమ్లో భాగంగానే కాంట్రవర్సీలు క్రియేట్ అవుతున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. నుంచి ఆయన కుటుంబానిదే కడపలో పెత్తనం. అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ ఫ్యామిలీకి కడప గడపలో ఎదురుండేది కాదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. పులివెందులతో పాటు కడప జిల్లా రాజకీయాలను వైఎస్ ఫ్యామిలీ కనుసైగలతోనే నడిపింది. ఇతరులు ఎమ్మెల్యేగా గెలిచిన పెత్తనమంతా వైఎస్ కుటుంబ సభ్యులదే. కానీ ఓ మహిళ ధైర్యంగా పోరాడి కడప రాజకీయాల్లో చరిత్ర తిరగరాసింది. కడప కోటపై పసుపు జెండా రెపరెపలాడడంలో కీలక పాత్ర పోషించారు రెడ్డప్ప గారి మాధవీరెడ్డి. రెడ్డప్ప గారి మాధవీరెడ్డి కడప ఇన్ఛార్జిగా నియామకం అయిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులు ఎంత హెరాస్ చేసినా కుంగిపోకుండా ఎదురించి పోరాడి విజయం సాధించారు. రాజకీయంగా వైఎస్ కుటుంబానికి బలమన్న స్థానంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఓడించి శాసనసభలో అడుగుపెట్టారు. కడప నుంచి టీడీపీ తరపున గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు. కడపలో టీడీపీ జెండాను రెపరెపలాడించిన రెడ్డప్ప గారి మాధవీరెడ్డి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు. శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఆమె దూకుడు స్వభావాన్ని కొనసాగిస్తున్నారు. మాధవీరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు. కానీ శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆమె కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారుతున్నారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని అధికారుల తీరుపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు బర్నింగ్ టాపిక్స్ అందిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారానికి గళమెత్తుతూనే తనకు ప్రోటోకాల్ ప్రకారం దక్కాల్సిన గౌరవం కోసం పోరాడుతున్నారు. అయితే ఈ కాంట్రవర్సీలను రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే కార్పొరేషన్ సమావేశంలో తనకు కుర్చీ వేయకపోవడంపై మాధవీరెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా అదే పరిస్థితి. వేదికపై కుర్చీ లేకపోవడంతో అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు, ఉన్నతాధికారులకు మాత్రమే వేదికపై స్థానం ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చినా వినిపించుకోలేదు. తాజాగా కడపలో టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో మరోసారి వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి తర్వాత ఎమ్మెల్యేను పిలవాల్సి ఉండగా ముందుగా జాయింట్ కలెక్టర్ను ఆహ్వానించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. మైక్ చేతపట్టి అధికారులపై మండిపడ్డారు. సిస్టమ్ ఫాలో కాకపోతే ఎలా అంటూ నిప్పులు చెరిగారు. అక్కడే ఉన్న యాంకర్, సారీ మేడం అన్నా, మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? అధికారులు ఎక్కడా అంటూ మళ్లీ ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్లో జాయింట్ కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోగా ఎమ్మెల్యే మాత్రం కోపంతోనే అక్కడే నిలిచిపోయారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ వివాదాన్ని ఆమె రాజకీయ ప్రత్యర్థులు మరోలా వాడుకుంటున్నారనే చర్చ లోకల్గా జరుగుతుంది. ఎమ్మెల్యే అహంభావి, పెత్తందారి అనేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, తద్వారా టీడీపీకి, కూటమికి చెడ్డ పేరు వస్తుందని లోకల్ టాక్.